నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం వైభవంగా ప్రారంభమయ్యింది. ఉత్సవం సందర్భంగా భాష్యకారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాష్యకారుల ఉత్సవమూర్తిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్, చిన్న జిఆర్ శిష్యుల బృందంతో పాల్గొన్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజుల పాటు ఉభయం సమర్పణ జరగనుంది. శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని మే 12వ తేదీన భాష్యకారుల సాత్తుమొరై నిర్వహిస్తారు. శ్రీ భాష్యకారుల ఉత్సవాల సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఓ తిరుచిపై, శ్రీ భాష్యకారుల వారిని మరో తిరుచిపై అధిష్ఠింపచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు భాష్యకారుల వారి సన్నిధిలో సాత్తుమొరై నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఆర్ స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నెల రోజులుగా ఎండ తీవ్రతతో విసిగిపోయిన భక్తులతో పాటు స్థానికులకు ఊరట లభించింది. గంటకు పైగా వర్షం కురియడంతో సప్తగిరులు చల్లబడ్డాయి. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి నిజరూప దర్శనం అనంతరం అవసరమైన చందనం అరగదీత కోసం చందనం కిల్లాలను ఆలయ భాండాగారం నుంచి తీసి సిద్ధం చేశారు. ఈ నెల 10వ తేదీన స్వామివారిని భక్తులు దర్శించుకున్న అనంతరం 3 మనుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఇందుకోసం శనివారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం చందనం కిల్లాలకు ప్రత్యేక పూజలు జరిపి ఆలయ బేడా చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు చందనాన్ని ముందుగా అరగదీసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. నిజరూప దర్శనం అనంతరం 3 మనుగుల చందనాన్ని జ్యేష్ఠ, శ్రావణ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమికి మరో 3 మనుగుల చందనాన్ని చొప్పున మొత్తం 4 విడతలుగా ఈ చందనంలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పిస్తారు. మొత్తం 12 మనుగుల చందనం అంటే 500 కేజీలు సమర్పిస్తారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
బాపట్ల జిల్లా చందోల్లోని శ్రీ బగలాముఖి ఆలయంలో హరిద్ర శృంగారార్చన వైభవంగా జరిగింది. విశేష పూజల అనంతరం అమ్మవారిని మహాగౌరి దేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని పూజలు నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఖజానాకు 1,52,00,000 రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. 21 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్ స్టాబ్ ప్రాంగణంలో లెక్కించారు. ఈ సందర్భంగా 1,52,15,575 రూపాయలు నగదు, 218 గ్రాముల బంగారం, 11 కిలోల 500 గ్రాముల వెండి లభించాయి. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రతి ఏటా యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఇప్పటికే 16 లక్షల మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మరి అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లేనా, ఆఫ్లైన్లో లేదా అంటే ఆ అవకాశం ఉందంటుంది ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.